హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగుండారండి? మేము చాలా బాగున్నాం. కనుమ రోజు అండి. కనుమ రోజు కూడాను చక్కగా రథం వేసుకొని ముగ్గు పెట్టుకుంటాం. రథం ముగ్గు పెట్టుకుంటాం కదండి. తర్వాత గొబ్బెమ్మలు అవన్నీ వేసుకొని చక్కగా ఆ రోజు కూడా కనుమ రోజు కూడా మూడో రోజు పూజ చేసుకుంటాం అన్నమాట. 3 రోజులు పండగ కదండి. మనకి సంక్రాంతి అంటే 3 రోజులు పండగ అన్నమాట. ఇంకా అలాగా చక్కగా బయట రథం ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని రేగి పండ్లు పోసి ఆ రోజు కూడా పూజ చేసుకుంటాం బయట. తర్వాత ఇంట్లోనండి, ఇంట్లో కూడా పూజ చేసి అరటి పండ్లు నైవేద్యం పెట్టేసుకొని ఇలా పూజ చేశానమాట. మూడో రోజు కూడా మనకి పండగ అన్నమాట. తర్వాత ఇలాగ కనుమ అంటే మనకి నాన్ వెజ్ ఉంటుంది కదండి. ఆ నాన్ వెజ్లోనే ఒక చికెన్ ఫ్రై పీసులు అన్నమాట. ఇలాగా చికెన్ను కొంచెం పెద్ద పెద్ద పీసులు తీసుకొచ్చేసి దాంట్లో మసాలాలన్నీ కలుపుతాం కదండి. గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి, అంత పెరుగు, నిమ్మకాయ అవన్నీ వేసి కలర్ అయితే ఫుడ్ కలర్ ఏం వేయలేదండి. రెడ్ కలర్ కారం వేసాం కాబట్టి ఎర్రగా వచ్చినాయి. బాగుండే చూడటానికి కూడా, టేస్ట్ కూడా బాగుందండి. ఆ తర్వాత మటన్ కూర అన్నమాట. మటన్ కూర, చికెన్ ఫ్రై పీసులు, తర్వాత చికెన్ పులుసు అండి. చికెన్ పులుసు కూడా చేసాం. చాలా బాగుందన్నమాట. ఈమెకి చికెన్ అంటే చాలా ఇష్టం. ఒక పీస్ ఇమ్మనొచ్చి అడుగుతుంది అనమాట. ఇది చికెన్ కూర అండి. చికెన్ పులుసు అనొచ్చు. పులుసు పులుసుగానే ఉంది, కొంచెం బాగుంది. మటన్ ఏమో దగ్గరగా చేసామన్నమాట. ఒక గ్రేవీ కూరలాగా చికెన్ పులుసు. చికెన్ ఫైవ్ పీసులు అనమాట. ఫ్రై చేసినాయి, డీప్ ఫ్రై చేసినాయి అనమాట. అలాగా వేసింది మా చెల్లి వేసింది. తర్వాత ఇదిగో చూడండి ఇలా వచ్చినాయి అనమాట. భలే టేస్ట్గా ఉండేయండి ముక్కలు, చాలా బాగుండాయి. ఒక 1/2 అవర్ నానబెట్టాలన్నమాట. మనం మసాలాలు, అల్లం వెల్లిపాయ అన్నీ వేసేసి మంచిగా నానబెట్టిన తర్వాత అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత బిర్యానీ అండి, వెజ్ బిర్యానీ అనమాట. చూసారా ఎలా పొడి పొడిగా ఉందో, బాగా ఉడికింది. వెజ్ బిర్యానీ ఒకటి, మటన్ కూర అండి. మటన్ కూర, చికెన్ పులుసు, గోంగూర, మసాలా గోంగూర, పెరుగు చట్నీ, ఇలా సాంబారు ఇవన్నీ చేసామన్నమాట కనుమ రోజు. ఇది దగ్గర చేసాం, మటన్ కాబట్టి దగ్గరగా చేశానండి. చాలా బాగా కుదిరినాయి కూరలు. మసాలా గోంగూర అండి. దీంట్లో నాన్ వెజ్ ఏమి వేయలేదన్నమాట. తర్వాత లివర్ ఫ్రై అన్నమాట. లివర్ ఫ్రై కూడా బాగుందండి, చాలా బాగుంటుంది. మసాలాలు తక్కువ వేసుకొని చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత అండి ఇంకా ఇంకా అందరం తిందామని చెప్పేసి వడలు కూడా చేసామండి. మినపడలో చికెన్ పులుసు ఖచ్చితంగా ఉండాలన్నమాట కనుమ రోజు చికెన్ పులుసు, మినప వడలు అవి ఖచ్చితంగా అవి చేసుకోవాలండి. అవి రెండు మంచిగా తింటే చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత అండి ఇంక అందరం కూర్చొని హాల్లో సాపేసుకొని అన్నీ వడ్డించుకుంటా చక్కగా అందరం కూర్చున్నామండి. అందరం హ్యాపీగా కూర్చొని కింద కూర్చొని అన్నీ వడ్డించుకుంటా భోంచేస్తే చాలా బాగుంటుంది కదండి. అలాగా అందరం ఒకేసారి వడ్డించుకొని స్వీట్ కిందేమో సేమియా పాయసం చేసామండి. అది చూయించలేదు పిల్లలు. సేమియా పాయసం చాలా బాగుంటుంది. లాస్ట్లో తినటానికొని చేసామన్నమాట. సేమియా పాయసం చాలా బాగుంది. కొంచెం పల్సగా చేసుకుంటే బాగుంటుందండి. ఇది లంచ్ అయిపోయిన తర్వాత స్వీట్ కింద అని చెప్పి చేసామన్నమాట పాయసం. అలాగా అందరికి వడ్డిస్తుందండి శ్రీవల్లి. అందరికి వడ్డిచ్చేసిన తర్వాత అన్ని ముక్కలు మంచిగా పెట్టుకొని చక్కగా అందరం తిన్నామండి. అందరం కింద కూర్చొని అందరం ఇలాగ భోజనం చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇలాగ పండగలప్పుడే కదండి అందరు కలుసుకునేది. పండగలప్పుడు అందరు కలుసుకొని అందరం భోజనం చేస్తా ఆ మాటలు ఈ మాటలు అన్నీ, ఊరికాడ మాటలు ఇక్కడ మాటలు అన్నీ చెప్పుకుంటా చక్కగా భోజనం చేసేవండి. మా అమ్ములు లేదు ఇటే, అదిగో నా పక్కనే ఉంది చూసారా మా అమ్ములు. ఇక తెల్లారి పొద్దున్నే భోజనాలు అయిన తర్వాత నైట్ ఉండేసి తెల్లారి పొద్దున్నే అమ్మ వాళ్ళు ఊరు వెళ్దామని ఇంకా రెడీ అయ్యారండి. చిన్న పాప చూసారా, మోక్షిత్ అబ్బాయి చెప్తుంది అందరికీ, మీ అందరికీ. ఇలాగ పొద్దున్నేసి 3 గంటలకి ట్రైన్ ఉంటుందండి సికింద్రాబాద్లో, ఎంప్లాయీస్ ట్రైన్ అనమాట.
దానికి రెడీ అవుతున్నారు. టికెట్లు బుక్ అయినాయండి అప్పుడు. ఇక పొద్దున్నే వెళ్తున్నారనమాట. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ కారులోను మా కారులో 2 కారుల్లో వెళ్తున్నారు. 3 గంటలకు లేచేసి స్నానాలు చేసుకొని కాఫీ తాగారండి. ఇక టిఫిన్ ఏం చేయలేదు. అక్కడికి వెళ్ళేసరికి ఎంప్లాయీస్ ట్రైన్ ఉంటుంది కదా, అక్కడికి గుంటూరు వెళ్ళేసరికి 9:30 అయిద్దండి. టిఫిన్ టయానికి వెళ్ళిపోతారులే. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వేరే బస్సుకి వెళ్తారనమాట తెనాలి. మామూలు చూసారా, నేను కూడా వెళ్తానని చెప్పేసి అది అటు పరిగెత్తను ఇటు పరిగెత్తను అనమాట. ఎట్లయినా చిన్నపిల్లలు వెళ్తుంటే చాలా బాధ అనిపించింది కదా అప్పుడు దాకా ఉండేసి. కానీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళటం అందం, అదొక ఆనందం అనమాట. ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది కదండి. ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండే బెల్ గంట కొట్టండి. ఓకేనా? బాయ్ అండి.